హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. రవ్వ లడ్డుకు కావాల్సినవి ముందు రవ్వ 2 గ్లాసెస్ తీసుకున్నాను. చక్కెర వచ్చి 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా పాలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇవి జీడిపప్పు అవి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందు జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను. నీట్గా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత బాదం పప్పు కూడా అలాగే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో రవ్వ వేసుకోవాలి. రవ్వ కొంచెం బాగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొనేయాలి. ఇలాగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ మాడబెట్టేసుకోకూడదు. ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు కూడా కాచిన పాలు పోసుకోవాలి. అంటే పచ్చి పాలు పోసుకోకూడదు. కాచి పెట్టి చల్లగా అయిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే అది మనకి ఇలా మొత్తం మిక్స్ చేసేటప్పుడు మన చేతికి రౌండ్ బాల్ వచ్చేలాగా అంత వస్తే సరిపోతుంది. మరి పొడి పొడిగా రాలిపోకుండా మరీ ముద్దలాగా రౌండ్ చేసి జారిపోకుండా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటే మనకు తెలుస్తుంది అది ఎలా వస్తుందో అని. చూడండి, ఇలాగా మనం అది రౌండ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా అతుక్కొని వచ్చేలాగా చేసుకోవాలి. ఇంకేముంది, ఇలా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మహి జాను వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. బాయ్ గాయస్.